నమస్కారం ఫ్రెండ్స్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగం చేయాలని కలలు కనే ఇంజనీరింగ్ విద్యార్థులకు అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇస్రో తన ఐసీఆర్బీ ద్వారా సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మొత్తం 92 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ వీడియోలో మీకు తెలుసుకపోయే అంశాలు ఏంటంటే, మొత్తం పోస్టులు ఎన్ని, ఏ బ్రాంచ్ వారికి అవకాశాలు ఉన్నాయి, విద్యార్హత ఏమిటి, వయోపరిమితి ఎంత, జీతం ఎంత వస్తుంది, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, ముఖ్యమైనటువంటి తేదీలు, ఎలా అప్లై చేయాలనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇస్రో అంటే ఏమిటి ముందుగా తెలుసుకుందాం. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ. చంద్రయాను, మంగళయాను, ఆదిత్య L1 వంటి ప్రపంచ ప్రఖ్యాత మిషన్లను విజయవంతంగా నిర్వహించినటువంటి సంస్థ ఇది. ఇస్రోలో ఉద్యోగం రావాలంటే మంచి జీతం మాత్రమే కాదు, దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం కూడా ఉంటుంది. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఏ బ్రాంచ్ వారికి అవకాశం ఉంటుంది, ఈ నియామకాల్లో ప్రధానంగా ఈ విభాగాల వారికి అవకాశాలు ఉన్నాయి. అవేంటంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉంటుంది. కొన్ని ప్రత్యేక పోస్టులకు ప్రత్యేక అర్హతలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో మనం చూడవచ్చు. ఇక విద్యార్హత విషయానికి వస్తే, అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. సాధారణంగా కనీసం 65% మార్కులు లేదా దానికి సమానమైనటువంటి CGPA అయితే ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల ప్రకారం మాత్రమే అర్హులు. ఇక వయోపరిమితి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. అయితే ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది. SC/ST అభ్యర్థులకు కూడా వయసులో సడలింపు ఉంటుంది. PWBD అభ్యర్థులకు కూడా అదనంగా సడలింపు అనేది ఉంటుంది. ఇక జీతం ఎంత ఉంటుంది, ఎంపిక అభ్యర్థులకు పే లెవెల్ 10లో నియమిస్తారు. ప్రారంభ బేసిక్ పే అనేది 56,100 వరకు అయితే ఉంటుంది. దీనికి అదనంగా DNS అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, ఇక మెడికల్ ఫెసిలిటీసు, లీవ్ బెనిఫిట్సు, పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా వర్తించే అవకాశాలు అయితే ఉంటాయి. అన్నీ కలిపి మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అభ్యర్థులు ఎంపిక అనేది 4 దశల్లో జరుగుతుంది. మొదటగా రాత పరీక్ష ఉంటుంది, తర్వాత షార్ట్ లిస్టింగ్, తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష అనేది నిర్వహిస్తారు. రాత పరీక్షలో మంచి స్కోర్ సాధిస్తేనే ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు 250 రూపాయలు. 1 కంటే ఎక్కువ పోస్టులను అప్లై చేసేవారు ప్రతి పోస్టుకు విడిగా 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుకు చివరి తేదీ 17 ఆగస్టు 2026. ఫీజు చెల్లించినకు చివరి తేదీ 19 ఆగస్టు 2026. చివరి రోజు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి. ఇక ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇస్రో అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి. కెరీర్ సెక్షన్ ఓపెన్ చేయండి. సైంటిస్ట్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ముందుగా రిజిస్ట్రేషన్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. దానికి అవసరమైనటువంటి వివరాలను అప్లోడ్ చేయండి. మీ యొక్క ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి. ఫీజు చెల్లించండి. చివరిగా అప్లికేషన్ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి. ఎవరు తప్పకుండా అప్లై చేయాలి? మీరు BE బీటెక్ పూర్తి చేసి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకొని ఉంటే, ఇస్రోలో పనిచేయాలన్నటువంటి మీ యొక్క కళ అయితే ఈ నోటిఫికేషన్ తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ ఇస్రో రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.